మరికొన్ని ఆచార వ్యవహారాలు తెలుసుకుందాం. ఉత్తరం, పశ్చిమం దిక్కుల్లో శిరస్సు పెట్టుకుని పరుండరాదు. తూర్పు, దక్షిణ దిక్కులలో తలపెట్టుకొని పడుకోవాలి. శిథిలమైన మంచంపై పరుండరాదు. చీకటిగా ఉన్న చోట, స్త్రీలు సంచరించే ప్రదేశాల్లో పరుండరాదు. ఒకరు చూస్తున్నప్పుడు వారికి పెట్టకుండా భుజించరాదు. తూర్పు దిశగా కూర్చుని భోజనాన్ని ఆస్వాదిస్తూ భుజించాలి. నిలుచుని పాదరక్షలతో భుజించరాదు. దక్షిణముఖంగా కూర్చుని భుజించరాదు. నడుస్తూ భుజించరాదు. భోజనానంతరం క్షురకర్మ చేసుకోవద్దు. ద్వాదశి రోజు ఉపవాసం శ్రేష్టమైంది, పుణ్యప్రదమైంది. ఒకరు వాడిన వస్తువులు, దుస్తులు మరొకరు వాడరాదు. ధర్మకర్మ చేసినవాడు సుఖము, అధర్మకర్మ చేసినవాడు దుఃఖము అనుభవిస్తాడు. మానవునకు తను చేసిన సుకృత దుష్కృత్యాలే చివరి వెంట వస్తాయి. ప్రతి మనిషికి తాను చేసిన పాపపుణ్యాలే తోడు నీడ. మరణించిన తర్వాత బంధుమిత్రులు కొంచెంసేపు ఏడ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తోడు నీడుగా వచ్చేది ఈ ధర్మం ఒకటే. కాబట్టి దూడలకు పాలు మిగల్చకుండా ఆవు పాలు పూర్తిగా పిండేసుకుంటే సంతానం నశిస్తుంది. అమావాస్య నాడు తిలతర్పణం, దీపారాధన వల్ల పితృ రుణం తీర్చిన వారవుతారు. బ్రాహ్మణుణ్ణి, గోవుని, మండుతున్న అగ్నిని, స్త్రీలను కాలితో తన్నరాదు. అమావాస్య నాడు వృక్షాన్ని నరికితే బ్రహ్మహత్యా పాతకం. ఏ గృహంలో స్త్రీలు బాధించబడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అగ్నిని, గోవును, బ్రాహ్మణుణ్ణి అపవిత్రంగా తాకరాదు. రాత్రిపూట ఉప్పు ఉపయోగించరాదు. ఉప్పు చేతిలో వేయించుకోకూడదు. పగిలిన మంచంపై, కుర్చీపై కూర్చుండరాదు. 2 చేతులతో తల గోక్కోకూడదు. పాదాల తడి ఆరిపోకుండా భోజనం చేసేవారు 100 ఏళ్ళు జీవిస్తారు. పావురాలు, గోరువంకలను పెంచుకోవచ్చు. గద్దలు, తుమ్మెదలు, లకుమకి పిట్టలు ఇంట్లో ప్రవేశించినప్పుడు శాంతి చేయించుకోవాలి. దగ్గినా, తుమ్మినా జలాన్ని తాకి శుచి కావాలి. బరువు మోస్తున్న వారిని, గర్భిణులకు, బాలురకు, బ్రాహ్మణులకు, ముఖ్యమైన వ్యక్తులకు, గోవులకు దారి ఇవ్వాలి. వారిని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయరాదు. మానవుడు ప్రతి విషయంలో యథాశక్తి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినా కూడా సిద్ధించనప్పుడు దైవ సహాయం కోరాలి. కాలం అనుకూలించినప్పుడు ఏ కార్యమైనా అప్రయత్నంగా నెరవేరుతుంది. ధర్మాధర్మాలు తెలుసుకొని అనుష్ఠించినప్పుడు వారికి కాలం అనుకూలిస్తుంది. నడిపించేది, రక్షించేది, ఉత్తమ గతిని తీసుకుపోయేది కాలమే. తుమ్మినప్పుడు చిరంజీవి అనాలి. వ్యాధిగ్రస్తుడిని చూచినప్పుడు అతనికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కోరుకోవాలి. ఆపదలో ఉన్నవాడిని నీవు అని ఏకవచనంగా సంబోధించరాదు. ఈ నియమాలు పాటించిన వాడికి కీర్తి, సంపద లభిస్తాయి. భక్తితో విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి భయం ఉండదు, పాపం అంటదు. ఈ విధంగా ఈ సదాచారాలు మన జీవనానికి ప్రతీకలని పెద్దవాళ్ళు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, జ్యోతిష్యులు, పాంచరాత్ర ఆగమ పురోహితులు.